పెట్టారు మధ్యలో. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఇంకా అన్న 12,000 పథకాన్ని అమలు చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వెళ్ళిపో మరి ఈరోజు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక అధ్యక్షునిగా, అలాగే లోకల్ టౌన్ బాధ్యతగా మాట్లాడుతున్నా నేను. మరి ఇన్ని రోజులు మేము కూడా చూసుకుంటూ వచ్చినాము. చలో ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాము. దయచేసి మాకు ఎవరు కూడా న్యాయం చేసేవాళ్ళు లేరు. ప్లీజ్ మా పత్రికా మిత్రులకు మేము చెప్పేది ఒకటే, దయచేసి మీరు మా ఏదైతే మా వినాదాలు ఉన్నాయో సీఎం గారి దాకా, రేవంత్ రెడ్డి దాకా, వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరి దాకా మా ఏదైతే మా సౌండ్ ఉన్నదో, మేము ఏదైతే వినాదాలు పెట్టినామో అది వాళ్ళ దాకా చేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి పథకం చేయబట్టి మేము బాగా ఇబ్బందులలో ఉన్నామన్నా. మా బాధలు బాగా ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నాము. ఇంటి సమస్యలు కానీ, బయట సమస్యలు కానీ, ఊరేసుకునుడు కానీ, విషాలు దాగుడు కానీ, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. ఈ సంవత్సరం లోపట మా జగిత్యాలలో 30 మంది చనిపోయారు అన్న. 30 మంది చనిపోయారు, ఇబ్బందుల పాలై, అనారోగ్య పాలై. ఎవ్వరు వాళ్ళకు అసలు ఎలాంటి మాకు ఏ ఇన్సూరెన్సులు లేవు, ఏ పథకాలు లేవు, ఏ హామీలు లేవు. మాది ఘోరమైన జీవితాలు గడుపుతున్నామన్నా, చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మంచోళ్ళని మాకే అంటారు, చెడ్డోళ్ళని కూడా మా ఆటో కార్మికులు అంటారు. కాబట్టి మేము ఎవరికి కూడా మేము చెప్పుకోలేదు. ఇలా మాకు ఇన్సూరెన్స్ లేదు, లైసెన్సులు ఉండలేవు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. టెక్స్ మాఫ్ చేసారు పోయిన గవర్నమెంట్, టెక్స్ మాఫ్ చేసి మళ్ళా ఇన్సూరెన్స్ పెంచారు, 10,000 రూపాయలు చేసారు. ఆ 10,000 రూపాయలు ఇప్పటిదాకా అట్లనే అమల్లో ఉన్నాయి. మా ఇన్సూరెన్స్ మరి ఎవరు తగ్గించేది ఎవరు? 10,000 9,000 చిల్లర రూపాయలు మేము కట్టాలన్నా. ఏడికెళ్ళి కడతాం? ట్రాఫిక్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ ఒకవేళ ఇన్సూరెన్స్ చూపెట్టమంటే మేము ఏడికెళ్ళి చూపెట్టాలి? ఏమని చూపెట్టాలి? కొత్త బండ్లు ఉన్నా కూడా, పాత బండ్లు ఉన్నా కూడా మా దగ్గర ఎలాంటి పేపర్లు లేకపోతున్నాయి. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? మా గవర్నమెంట్ ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? మా బతుకులు ఎట్లా? ఇంటి సామాగ్రి కూడా పెరిగిపోయింది. ఏమైనా వస్తువులు తీసుకురావాలంటే పట్టేంత రేట్లు ఉన్నాయి. ఎవరు చెప్పుకోవాలన్నా? ఎవరు చెప్పుకోవాలి? ఎవరు వింటారు బాధలు? మా గరీబులు బాధలు ఎవరు వింటలేరు. దయచేసి మీ ద్వారానన్నా అందరికీ తెలియపరచాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, बहुत శుక్రియా అన్న. జిల్లా డ్రైవర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేను, జిల్లా విలేజ్గా. మరి ఈరోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లను అక్కడ కూడా మహాలక్ష్మి పథకము అక్కడ కూడా నడుస్తుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు మన దసరా కానుకగా ఒక చూపు చూసిండు. మరి వాళ్ళ కడుపు మీద మనం కొట్టాము కదా, వాళ్ళకు కూడా మరి ఏం లేకుండా అయిపోయిందని చెప్పి చూసి చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు తక్షణమే సహాయం చేశారు. మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు 2 సంవత్సరాల నానబెట్టుకుంటా వస్తుండు. 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి డ్రైవర్లకు అని చెప్పి అన్నాడు. ఆటో డ్రైవర్లకు ఇప్పటిదాకా అన్న మాకు ఎలాంటి సాయం చేయలేడు. మొన్న దసరా పండుగ అయితే మా డ్రైవర్ దగ్గర ఎవరి దగ్గర జేబులో డబ్బులు లేకపోతే
రోజు వేజ్ డైలీ వేజ్గా ఫైనాన్స్ లాడుకుంటారన్న. ఇంట్లో పిల్లగాళ్ళకి బట్టలు లేక పండుగను జరుపుకోలేక అక్కడ ఇక్కడ డ్రైవర్లు పోయి ఫైనాన్స్ తెచ్చుకున్నారు. 10,000 రూపాయలు ఫైనాన్స్ తెచ్చుకొని రోజుకు 200-300 రూపాయలు పొట్ట కడతలేదన్న. నువ్వు మహాలక్ష్మి పథకం పెట్టినావు, నువ్వు ఇస్తాను 12,000, నీ 12,000 ఏవి నీ గురువు ఇస్తుండు కదా. పక్కపుంట రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా ఆటో డ్రైవర్లందరికీ 15,000 ఇచ్చాడు. మరి నువ్వు ఎక్కడున్నావు? నిద్రపోతున్నావా? నీ సోయి లేదా? మరి నీ క్యాబినెట్ ఏం చేస్తుంది? ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మరి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కూడా నా యొక్క విన్నపం, సార్ మా ఎమ్మెల్యేగా మీరు మా గురించి, మా ఆటో డ్రైవర్ల గురించి అసెంబ్లీలో ఒక నిదానం చేయాలి, మా గురించి మాట్లాడండి సార్. మేము జగిత్యాల వేదికగా మిమ్మల్ని కోరుకుంటున్నాం, మిమ్మల్ని బాగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మా బాధలు తట్టుకోలేని బాధలు సార్ మావి. నిన్న పండుగ అయింది సార్, మాకు బట్టలు కూడా లేవు, కొనుక్కోడానికి బట్టలు కూడా లేవు. ఆటోలు అమ్మ అయ్యా ఆటోలు ఎక్కువ కానీ ఎవరు ఎక్కలేరు మావి. మా పరిస్థితి ఘోరంగా ఉంది. మహాలక్ష్మి పథకం మాకు మేము అదే కాదు మీరు ఇస్తున్న 12,000 అన్నా కానీ కొద్దిగా ఇస్తే మా డ్రైవర్లకు ఏదో కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుంది సార్. కనీసం మీరు అసెంబ్లీలో మాట్లాడండి. అలాగే మాది తెలంగాణ వేదికగా జేఏసీ ఒకటి, మన డ్రైవర్ హెల్పర్ ఒకటి జేఏసీగా ఏర్పడుతున్నాము. అవసరమైతే డ్రైవర్లు అందరం కలిసి జిల్లాల వేదికగా ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడిస్తానికి మేము వెంటాడము. మాకు ఇస్తున్న పథకం ఏదో మీరు అమలు చేయండి. 12,000 ఇస్తున్నారు కదా, పక్క పొడిస్తున్నారు కదా, మాకు కూడా ఇవ్వరు. మీరు ఆ ఇంటనే అమలు చేయరు సార్. మీ కాలు మొక్కుతాం సార్, మీ దండం పెడతాం. మీరు మాకు దేశం కాదు, మా కోపం కాదు, మా కడుపు మీద కొట్టిరు. మీరు మహాలక్ష్మి పథకం పెట్టి మా కడుపు మీద కొట్టిరు. మా డ్రైవర్లు అంతా రోడ్డు మీద పడ్డారు సార్. మళ్ళీ చేతులెత్తి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాకు ఇస్తున్న తక్షణమే మాకు సహాయం చేయండి. లేదంటే తక్షణం ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే, ఇప్పుడు ఏవైతే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, వార్డు నెంబర్లు కానీ, ఇప్పుడు వచ్చేటి మా అన్ని జిల్లాలో కానీ, మండలాలు కానీ, గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడికైనా మా ఆటో డ్రైవర్ ఉంటాడు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఒక 10 మందికి చెప్తాడు ఏ పార్టీకి ఓటేయాలి. మనల్ని ముంచిన పార్టీకి వేస్తావా లేకపోతే వేరే పార్టీకి వేసుకుంటావా? మాకు అన్ని పార్టీలు ఒకటే, కానీ మా మీద ముంచిన పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇది మాత్రం గట్టిగా చెప్తున్నాను నేను. మమ్మల్ని మొత్తం దివాలా తీసింది కాంగ్రెస్ పార్టీ సార్. మీరు తక్షణం మాకు 12,000 ఇస్తాన ఇస్తారా ఇయ్యుర్రి, లేదంటే సర్పంచ్ ఎలక్షన్లలో మా సత్తా ఏందో మేము చూసుకుంటాం సార్. జై తెలంగాణ.